ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన ఈ పునరుద్ధాన దినమున ఈ విధంగా మనము దేవుని మందిరములో ఉండడము అది ఎంతో ధన్యకరం. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ రోజున మన ధ్యానాంశము దేవుని మందిరములో పాటించవలసిన నియమములు. మన ధ్యానాంశం దేవుని మందిరములో పాటించవలసిన నియమములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన మధ్యలో మందిరాన్ని ఉంచాడు. ఈ మందిరము ద్వారా అనేకులకు మేలు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మందిరములో మనము ఉంటూ మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ మందిరానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటో ఎన్నోసార్లు విని ఉంటాం. మళ్ళీ మనము వింటే అది మనకు మంచిది. ఏవైతే మనం తప్పిపోతున్నామో వాటిని చేయడానికి తిరిగి వాక్యం మనల్ని పురికొల్పుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎఫెసులోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెషియన్స్ 5th chapter 15th verse. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. దినములు చెడ్డగా ఉన్నాయి గనుక సమయం వెళ్ళిపోతూ ఉంది. సమయము ఉండదు. ఇప్పుడు ఆరాధన ప్రారంభమైంది. ఒకదాని వెంబడి ఒకటి ఆరాధనలో వెళ్ళిపోయాయి. ప్రార్థనలు వెళ్ళిపోయి, పాటలు వెళ్ళిపోయాయి, వాక్యం చదవడం వెళ్ళిపోయింది, ప్రార్థన జరిగింది, ఇప్పుడు వాక్యం బోధించడం జరుగుతుంది. అనగా సమయము స్టార్ట్ అయిన తర్వాత అది ఆగదు. ఎంత ఆపాలన్నా ఆగదు. అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది దేవుడు నియమించిన నియమం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని మనము ఆలోచించినట్లయితే, ఇది మందిరం విషయమై మాట్లాడుతున్నాను కాబట్టి మందిరములో మనము రావాల్సిన సమయం పాటించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది మందిరానికి వస్తారు, రారని కాదు, ఆలస్యంగా కూడా వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాక్యం ఏమంటుంది అని అంటే, సమయాన్ని పాటించాలి. సమయము ఆరాధన ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయానికి నీవు ఉండాలి. వేరే వాళ్ళు రాని రాకపోని నీకు దాచపెట్టబడి ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు ఆ సమయానికి వచ్చేస్తాయి. ఎందుకంటే వాక్యానికి లోబడుతున్నావు గనుక. కాబట్టి వాక్యానికి లోబడిన వారు, సమయాన్ని పాటించని వారు, వాళ్లకు దీవెనలు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆగదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు ఆ సమయానికి మందిరంలో వచ్చి నీవు గడిపినట్లయితే నిన్ను ఎవరో కాదు చూసేది. నేను కూడా చూడను, సంఘ కాపరి చూడడు, సంఘ నాయకుడు చూడడు, సంఘ పెద్దలు చూడరు. ఎవరు చూస్తారు? దేవుని మందిరంలో దేవుడు నీ కొరకు ఎదురు చూస్తుంటాడు. కాబట్టి ఏ సమయానికి వస్తావో ఆ సమయం నుండి నీవు ఉండేంత వరకు నీకు మెండైన దీవెనలను దేవుడు ఇస్తాడు. ఎందుకనంటే నీవు సంపూర్ణముగా మందిరంలోనికి వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎప్పుడు వస్తాయి దీవెనలు, నేను సమయానికి రాకపోయినా నాకు వస్తాయి, ఆఖరి దీవెనలు ఇచ్చేటప్పుడు నేను వెళ్తే చాలు నాకు దీవెనలు వచ్చేస్తాయి. లేదండి, వాక్యము సమయాన్ని పాటించాలని చెప్పింది. కాబట్టి ఆ సమయానికో ఎప్పుడైతే వస్తావో ఆ సమయం నుండి నీవు ఉండేంత వరకు నీకు జీతము దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఇది మర్చిపోకూడదని, దీన్ని పాటించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా వింటున్నారో
మీరందరూ కూడా ఈ సమయాన్ని పాటించినట్లయితే మీరు దీవించబడతారు. రెండవది, ఎఫెస్లోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసియన్స్ 5th chapter 19th verse. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పాటల ద్వారా కూడా హెచ్చరికలు ఉంటాయి. ఈ పాటలు అనేటివి మనము అందరము కలిసి పాడాలి. అందరము కలిసి పాడాలి. సరే, నీకు పాట రాదు, అప్పుడు నీవేం చేయాలి అని అంటే, చేతులు దేవుడు ఇచ్చాడు కాబట్టి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించాలి. అనగా కొంతమందికి భాషలు వస్తాయి, భాషలతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి అందరూ కలిసి పాడిన పాట ప్రభువుకు మహిమ కలుగుతూ ఉంటుంది. మనము ఇక్కడికి వచ్చాము ప్రభువును స్తుతించడానికి. కాబట్టి నీవు ఎవరివైనా సరే ప్రభువును స్తుతించడానికి మందిరానికి నీవు రావాలి. ఇంట్లో స్తుతించవచ్చు, ఇంట్లో పాట పాడవచ్చు. ప్రయాణంలో స్తుతించవచ్చు, ప్రయాణంలో పాట పాడవచ్చు. కానీ ఈ ప్రత్యేకమైన ఆదివారం దినమున మందిరములో ప్రభు ఉంటాడు గనుక నీవు ఆరాధించడానికి ప్రభు మందిరానికి రావాలి. ప్రభు మందిరానికి రావాలి. అప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ఒకవేళ నీవు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, కాళ్ళు విరిగిపోయి పరిస్థితుల్లో ఉన్నావేమో, లేకపోతే కాళ్ళు చేతులు పడిపోయిన పరిస్థితులు ఉన్నావో, క్యాన్సర్, టీబీతో, లేకపోతే లేవలేని పరిస్థితిలో జ్వరంతో, కడుపు నొప్పితో బాధపడుతున్నావేమో, అలాంటి వారు ఈ లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు. కానీ చేతులు కాళ్ళు బాగున్నవారు ఇంట్లోనే కూర్చొని చూడాలనుకుంటే అది చాలా తప్పు. ఎవరు చూస్తుంటారు నిన్ను? దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు బాగున్నావా, బాగలేవా? బాగలేని వారికి దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ని ఇచ్చాడు. కానీ బాగున్న వారికి దేవుని మందిరాన్ని ఇచ్చాడు. మందిరము సన్మానానికి చాలా ప్రాముఖ్యమైంది. మందిరాన్ని నీవు సన్మానించాలి. మందిరాన్ని నువ్వు వెళుతూ వస్తుండగా నమస్కారము చేయాలి. అది దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. మనము ఎంత మందిరానికి మరి ప్రేమిస్తామో అలాంటి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరములో పాటలు, మంచి వాయిద్యాలు వాయిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి మనము మరి ఆ పాటలతో దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ పాట రాకపోతే 2-3 సార్లు పాటలు విని అది నేర్చుకోవాలి. నేర్చుకొని ప్రభువును స్తుతించాలి. మందిరానికి వచ్చినామంటే మనం ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని ఏ విధంగా మహిమపరచాలో దాని విషయమై మనము ఆలోచిస్తూ ప్రభువును ఘనపరచాలని ఈ ఉదయకాలంన మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. జాన్ 4th chapter 24th verse. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. Praise the Lord. తండ్రి ఆత్మతో సత్యముతో మనము దేవుని మందిరములో ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆ నియమాన్ని మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వాళ్ళు మరి దేవుని దృష్టిలో బహుశ్రేష్ఠులు అని వాక్యం అంటుంది. కనుక మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని మందిరములో సంచరిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ దేవుని మందిరంలో సంచరిస్తుంటుంది. కాబట్టి మనము ఆయనను మరి స్తుతించే వారంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. 2 Corinthians 3rd chapter 17th verse. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రము నుండును. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫ్రీడమ్, స్వతంత్రం ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మందిరములో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వతంత్రం దేవుడిచ్చాడు.
పాటలు పాడడానికి ఇచ్చాడు, చప్పట్లు కొట్టడానికి ఇచ్చాడు, కంజర్లు కొట్టడానికి ఇచ్చాడు, వాక్యం చదవడానికి ఇచ్చాడు, చేతులెత్తి ఆరాధన చేయమని సేవకుడు చెప్తూ ఉంటాడు. కొంతమంది చేతులు నుండి కూడా చేతులు లేపనే లేపరు. చేతులు విరిగిపోయిన వాళ్ళు లేపాలని ఆశపడుతున్నారు, కానీ చేతులు ఉన్న వారు లేపలేరు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రభువుని ఎలా మహిమపరచాలి, ప్రభువుని ఎలా స్తుతించాలి, ప్రభువుని మనం ఎలా ఘనపరచాలని నీ మనసులో ఉండాలి. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది, దేవుణ్ణి మనం ఘనపరచాలి. మనం వంచినాము దాని గురించే, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక ఆయన నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని వాక్యం అంటుంది. కాబట్టి మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే ప్రభువు నీ ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు, నీ ద్వారా ఆయనకు ఘనత వస్తూ ఉంటుంది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఈ రోజున ఈ యొక్క మాటలను తెలియజేస్తున్నాడు. అనగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని పట్టించుకోవద్దు. వాళ్ళు నన్ను చూస్తుండ్రా, వీళ్ళు నన్ను చూస్తుండ్రా, వాళ్ళు చర్చకొచ్చిర్రా, వీళ్ళు చర్చకొచ్చిర్రా, అవసరమే లేదు. దేవుని నుండి నీకు ఆశీర్వాదాలు కావాలా, నీ రోగం తొలగిపోవాలా, దేవుని ఆరాధించు. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడైతే ఎవరైతే ఆ విధంగా ఆరాధిస్తారో వారి ద్వారా దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఇది ఓన్లీ భారతదేశంలోనే జరుపుకుంటారు, ప్రపంచంలో జరుపుకోరు కదా. ప్రపంచంలో జరుపుకుంటారా ఇది? నో 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 నో. నేను నిన్నటి రోజున కూడా చెప్పాను, ఈ భారతదేశపు జెండానే ఈ 3 రంగుల జెండా. వేరే దేశస్తులు వేరే జెండా ఉంటుంది, వాళ్ళకి వేరే ఫ్లాగ్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఎగరయ్యరు. కాబట్టి భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలో నలగగొట్టబడ్డారు, చాలా రకరకాల హింసలు జరిగాయి. కాబట్టి వారిని ఎదిరించడానికి, వారితో పోరాడి అనేక నాయకులు వారి వారి ప్రాణాన్ని దేశం కొరకు అర్పించారు. చాలామంది ఏమనుకుంటారంటే మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వీళ్ళే ప్రాణాలు అర్పించారు, వీళ్ళే త్యాగం చేస్తారేమో అని అనుకుంటారు. లేదండి, క్రైస్తవులు కూడా పోరాడారు. వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నలగగొట్టబడ్డారు, అసహించబడ్డారు, కొట్టబడ్డారు. ముస్లింలు కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ స్వతంత్రము అందరిది, ఒక్కరిది కాదు, హైందవులది, ముస్లింలది, క్రైస్తవులది. కనుక అందరికీ స్వతంత్రం ఉన్నది. కనుక దేవునికి స్తోత్రం. మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆ ప్రభువును ఘనపరచాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. 4వదిగా అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 17th chapter 11th verse. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చేది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘము అశ్రద్ధగా ఉంటుంది, ఒక సంఘము బలపడుతూ ఉంటుంది. సంఘాలలో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. అలనాడు ఎఫెస్, ఎథెన్స్, ఈ సంఘాలలో మరి కలహాలు, ఈ సంఘాలలో అవిధేయత, ఈ సంఘాలు భ్రష్టు పట్టి ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా అదే విధంగా ఉంది. సంఘాలు కట్టారు కానీ సంఘ కాపరులు లేరు, అందులో వాక్యం లేదు. కొన్ని సంఘాలలో వాక్యం చెప్తున్నారు కానీ వాక్యానికి విధేయత ప్రజలు చూపడం లేదు, ప్రజలు సరిగ్గా వినడం లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమును శ్రద్ధగా విని వివేచించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేయాలండి? శ్రద్ధగా విని దాన్ని వివేచించాలి. ఎప్పుడైతే వింటావో అప్పుడు వాక్యము నిన్ను కార్యసిద్ధి కలగజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను కార్యసిద్ధి కలగజేస్తుంటుంది. పాస్టర్ కాదు, దేవుని వాక్యము మనిషిని పురికొల్పుతూ ఉంటుంది, దేవుని వాక్యము మనిషిని బలపరుస్తూ ఉంటుంది.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యమును వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారట. వాక్యం విన్న తర్వాత ఒక సంఘంలో వాళ్ళు వింటలేరు వాక్యం, ఒక సంఘంలో వింటున్నారు. వినే సంఘము బలపడుతూ ఉంటుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము శ్రద్ధగా విని వివేచించాలని మరి దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. పౌలు శీలలు వారు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ప్రజలు వీళ్ళు వాక్యంలో ఉన్నది చెప్తున్నారా లేకపోతే సొంతం చెప్తున్నారా? ఎందుకు ఈ విధంగా ఖండిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు? ఎందుకు మా హృదయాలను నొప్పి కలిగిస్తూ ఉన్నారు? నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనిషి పాపము చేస్తే వాక్యము గద్దిస్తూ ఉంటుంది, వాక్యము సరి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది పాపలోకం. ఎంత మంచి వ్యక్తినైనా పడేయడానికి వాడికి చాలా తెలివి ఉంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి అలాంటి వారిని ప్రభు యొక్క సన్నిధికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. కాబట్టి వాక్యము మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది, అదే నీకు నెమ్మదిని కలుగజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును మనము విని దాన్ని వివేచించాలి, పరిశీలన చేయాలి. అప్పుడు ఆ వాక్యం మనల్ని బలమును కలుగజేస్తూ ఉంటుంది. 5వది అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 12th chapter 5th verse. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. ఎవరు చెరసాల్లో వేయబడ్డారు? పేతురు. పేతురు చెరసాల్లో వేయబడ్డారు. ఆ రోజుల్లో సేవకులను చాలా కఠినంగా శిక్షించేవారు, కొట్టేవారు, తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేవారు. అయినా వాళ్ళు అందులో ఉండి ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరిచారు. ఇక్కడ చెరసాలలో. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇప్పటికీ ప్రభువు నమ్ముకున్న వారు చెరసాలలో వేస్తే వారు అందులో ఊరికేనే లేరు, వాళ్ళు అందులో కూడా స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తున్నారు. ప్రభువు వాక్యము వెదజల్లబడాలని అక్కడికి కూడా సేవకులను పంపించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నేను కూడా చాలాసార్లు చాలా జైళ్ళలో వెళ్ళి వాక్యము చెప్పాను, వాళ్ళకు పళ్ళు బ్రెడ్ పంచాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఛాన్స్ ఇస్తే కథం అక్కడికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, రావాలి, నా పని అది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ సంఘమైతే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. నిన్న ఆసక్తితో ప్రార్థన జరిపించాం. చాలామంది రావడం జరిగింది. దుష్టుడైన వాడు ఆటంకం చేసినా ఇక్కడ ప్రార్థన మాత్రము ఆగలేదు. హల్లెలూయా, ఆగలేదు. నాకు అనిపించింది, దేవునికి స్తోత్రం కలుగును గాక, అబ్బా లైవ్ ద్వారా ఇంతమంది చూస్తారా? నిజమే, దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా దేవుడు ఎంతో మందిని వినేటట్లు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన ఆపకూడదు. మనం చేసే ప్రార్థన ఆపకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారు, మా కేసీఆర్కు కొడుకు బిడ్డ పుట్టాలని. దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసే దేవుడు. నువ్వు చేసే ప్రార్థన పనికిరాదు. అమ్మా కొడుకా, నేను చేసే పని ఏందో చూపిస్తా మీకు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మా పాప కూడా అనుకున్నది, మా అల్లుడు కూడా అనుకున్నాడు. అందుకు మా మన్మరాలను ఎత్తుకుతా ఉన్నారు. మా కేసీ ఊకి ఎత్తుకుంటాను, పాప పుడితే బాగుంటుందని. పాపం మా అల్లుడు వాళ్ళ ఖాందాన్ అంతా ఎక్కువ మగవాళ్ళు, కాబట్టి వాళ్లకు పాప కావాలని ఇష్టం ఉండే. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఇస్తే ఎవరు ఏమీ చేయలేరు. ఆయన ప్రణాళిక వేరే ఉంది. వాళ్ళ జనరేషన్లో మగవాళ్ళు ఎక్కువ కావాలని ఉందేమో, కాబట్టి మళ్ళీ కొడుకునే ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రార్థనను ఎలా చేయాలి? ప్రార్థన చేసిన తర్వాత తొందరగా చెప్పొద్దు. మనం చెప్తే పొరపాటు చేస్తాం. నీకు మంచి పేరు రాదు. అరే ఈమె ప్రార్థన చేసింది, బిడ్డ పుడుతుందని చెప్పింది,
కొడుకు పుట్టిండు. ఏమైంది నీ ప్రార్థన? కాబట్టి మనము ప్రార్థన కరెక్ట్గా చెయ్యాలి చెప్పొద్దు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి పేతురు చెరసాల్లో ఉంటే వాళ్ళు సంఘంలో కూడుకొని పట్టుదలతో ప్రార్థన చేశారు. వేల మందా? లేదు, కొంతమంది. ఏమైంది? దేవుడు ప్రార్థనను విని చెరసాల నుంచి పేతురుని విడిపించాడు. హల్లెలూయా. కొంతమంది చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అది నీతిగా ఉండాలి. దేవుడు ఆ ప్రార్థనను ఇష్టపడాలి. ఒకవేళ ఇష్టపడకపోతే దేవుడు వారికి దూరంగా ఉండాలని తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పట్టుదల చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి విడుదలనిచ్చే దేవుడు, రక్షించే దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు. మన చర్చ్ పేరే ప్రేయర్ వారియర్స్, ప్రార్థన వీరుల సంఘం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందని వారు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నేను మొన్న కూడికలో చెప్పాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక సిస్టర్ చేస్తుంది ప్రార్థన. నేనన్నా, ఏం సిస్టర్ నోరు మూసుకొని సప్పగా ఉన్నారు? ఏకీభవించండి. ఏకీభవిస్తే కార్యం జరుగుతుంది. ఆ ఇంట్లో ఏ సమస్య ఉందో అది పోతుంది. ఏకీభవించకపోతే మీలో ఐక్యత లేదని తెలిసిపోతుంది దేవునికి. ప్రభువా నాకు కావాలి, ఎస్ కావాలి అని అందరూ అనాలా. అది పట్టుదల. పట్టుదల ప్రార్థనకు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మరి ప్రార్థన చేసినప్పుడు మనము పట్టుదలతో చేసినట్లయితే అద్భుతం దేవుడు చేస్తూ ఉంటాడు. సంఘములో కూడుకొని పేతురు కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాలలు తెంపబడ్డాయి. పేతురు ఇంటికి వచ్చేసాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో రోగం బాగైపోతుంది, మరణము పారిపోతుంది, రక్షణ మనుషులకు వస్తుంది. అనేక అద్భుత కార్యాలు, దయ్యపు శక్తులు కూలిపోతాయి. దేని మీద మనకు ఆ పవర్ మనలో ఉండాలంటే వి షుడ్ ప్రే ఇన్ వన్ అకార్డ్. మనము పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. కాబట్టి పట్టుదల ప్రార్థన మనకు ఎంతో అవసరమని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి పట్టుదల ప్రార్థన నీకున్నదా? సంఘంలో కూడా ప్రార్థన చేస్తుంటే, అవును ప్రభువా, చేయండి ప్రభువా, కావాలా ప్రభువా, ఇట్లా అడగాల. అప్పుడు ఒకలాంటి ఉజ్జీవము మీలో రగులుతుందని అర్థమవుతూ ఉంటుంది. కనుక మనము ప్రార్థన ఆ విధంగా చేయాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలను నేను చూడగలిగాను, చేశాను కనుక మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి వేరే వాళ్ళు ఏదైనా దుష్ట శక్తులు, చీకటి శక్తులు, మంత్రతంత్ర శక్తులు, తాయితలు తీయాలంటే భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే కొంతమందికి ఆ విధంగా జరిగింది. వాళ్ళు తీయాలని ప్రయత్నం చేస్తే అందులో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ వీళ్ళకి పట్టినాయి. నేను ప్రార్థన చేస్తా కదా, తీస్తే ఏమవుతుంది అని అనుకున్నారు. కానీ విప్పారు. ఆ దుష్ట శక్తులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళని ఆవరించి వీళ్ళని రకరకాలుగా హింస పెట్టింది. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలా, ధాన్య భాషలు మాట్లాడాలా. అప్పుడు ఆ దయ్యానికి, మంత్రాలకు భయము వస్తూ ఉంటుంది. కనుక దేవునికి స్తోత్రం. మరి ప్రార్థనలో ఉన్న విజయము మీకు తెలియజేస్తూ ఉన్నాను. 6వది కీర్తనల గ్రంథం 100 Psalms 101. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ప్రైజ్ ద లార్డ్. సమస్త దేశములారా చూడండి, మనము ఇప్పుడు ధ్యానించాము నిన్నటి రోజున. ఈ ఇండియన్ ఫ్లాగ్ భారతదేశంలోనే ఎగరవేస్తారు. కానీ ఈ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభును సమస్త దేశంలో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. అది ప్రత్యేకత. ఈ యొక్క దేవుణ్ణి యావత్ ప్రపంచంలో ఆయనను ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. కొన్ని దేశాలలోనే కొన్ని దేవుళ్ళను స్తుతిస్తారు. కానీ ఈ దేవుణ్ణి యావత్ ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి నిజమైన దేవుని దగ్గరికి మనము వచ్చాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆయనకేం చేయాలనంటే మనము కృతజ్ఞత కానుకలను చెల్లించాలి. ఏం చేయాలి?
కృతజ్ఞత కానుకలను మనము చెల్లించాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వస్తే బర్త్డేస్ అయినా కృతజ్ఞత కానుక చెల్లించాలి. మ్యారేజ్ డే అయినా కృతజ్ఞత కానుక చెల్లించాలి. గృహప్రవేశమైనా కృతజ్ఞత కానుక చెల్లించాలి. ఎవరికి? దేవునికి. అనగా దేవునికి ఎలా ఇస్తాము అనగా, దేవుని సేవకుడు మీ గృహానికి వచ్చినప్పుడు, మరి గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి చేసినప్పుడు, ఏదైనా చేయని, దుఃఖమే కానీ సంతోషమే కానీ ఆయనకు కృతజ్ఞత కానుకలను మనము చెల్లించాలి. ఇది చాలామంది చెయ్యరు. కాబట్టి కొంతమంది అయితే దీని గురించే పదే పదే చెప్తూ ఉంటారు. ఆఫరింగ్స్ గురించి, కానుకల గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎట్లా సంఘస్థుల దగ్గరికి వెళ్ళి వసూలు చేయాలని చూస్తుంటారు. అది తప్పు. ఇక్కడ వసూలు చేయొచ్చు, కానీ దేవుని దగ్గర లెక్క చెప్పాలా? దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మనుషులను పీడించి పీడించి పైసలు అడుగుతూ ఉంటారు. నో, రాంగ్. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చిన వాడు ఎన్నడూ చెడిపోడు. కాబట్టి మనం మంచి మనసుతో ఇవ్వాలి. ఏదో మనుషులు చూస్తున్నారని కొంతమంది వేస్తూ ఉంటారు. లేదు లేదు, అట్లా దేవుడు దీవించాడు. అట్లా బైబిల్లో ఉన్నారు కొంతమంది అట్లా వేసిన వాళ్ళు, కొంతమంది ఇట్లా వేసిన వారు. కాబట్టి చూసి అందరు చూపించి వేసేవారికి దీవెనలు రావు. మన దేవుడు మనకు చూస్తుంటాడు కాబట్టి కనబడకుండా వేసేదే చాలా మంచిది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కానుకలను చెల్లించాలి. 7వది 2 Corinthians 14th chapter 40th verse. 2 కొరింథీ 14వ అధ్యాయం 40వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ 40వ వచనం. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సంఘపు ఆరాధనలో పాటించవలసిన నియమాలు అని మనము అంశాన్ని పెట్టుకొని వింటూ ఉన్నాం. సంఘ క్రమాలను పాటించాలి. సంఘ క్రమాలను పాటించాలి. మొట్టమొదట ప్రార్థన చేయాలి. అయిన తర్వాత పాటలు పాడాలి. పాటలతో చప్పట్లు వాయిద్యాలు వాయించాలి. అయిన తర్వాత వాక్యము చదివించాలి. వాక్యం తర్వాత వాక్యాన్ని బోధించాలి సేవకుడు. వాక్యము బోధించిన తర్వాత చేతులెత్తి దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధన చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉండగా, పాటలు వచ్చిన వారు కలిసి పాడుతూ దేవుణ్ణి ఆరాధించాలి. చేతులెత్తి ఆరాధన చేయొచ్చు, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేయొచ్చు, అనేక రకాలుగా దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు. భాషలు వచ్చిన వారు భాషలలో పాట పాడొచ్చు, భాషలలో మాట్లాడొచ్చు, పరిశుద్ధాత్మ చేత నింపబడవచ్చు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, కానీ దుంకుకుంటూ అటు ఇటు పోవద్దు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అని వాక్యంలో ఉంది. సరే, పరిశుద్ధాత్మ వస్తుంది నువ్వు అడిగితే, కానీ నీవు ఎగురుకుంటూ దుంకుకుంటూ వెళ్ళొద్దు. ఆ విధంగా వెళితే అక్రమం అయిపోతుంది. ఆ విధంగా చేయకూడదు. నేను కొంతమంది చేస్తే వారిని గద్దించాను. ఎందుకంటే క్రమము సంఘములో ఆ దైవజనుడు పాటించి సరిచేయాలి. ఆ విధంగా చేయకపోతే కూడా ప్రమాదం. అదే విధంగా రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఒక ఆమె గంతులు వేసుకుంటూ వెళ్ళి ఒక ఆమె కూర్చొని ఉందంట, ముసలాం మీద పడ్డది తట్టుకొని. అది పాపం ఆమె చెయ్యి విరిగిపోయింది. క్రమము పాటించకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే సంఘములో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళు ఏ విధంగా గంతులు వేస్తున్నారో వాళ్ళకు తెలియదు. ప్రభువుని అడగాల,
ప్రవక్తల ఆత్మ వారి స్వాధీనంలో ఉంటుంది అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆత్మ నీ స్వాధీనంలో లేదంటే అది ఏమాత్మ? దురాత్మ. దురాత్మకేం తెలియదు, వాడిని పాడు చేయాలా, వాని కాలు ఇరగొట్టాలా, వీని తల ఇరగొట్టాలని చూస్తుంటుంది. క్రమము ఆ విధంగా చేయదు. క్రమంకు ఒక మర్యాద ఉంటుంది, క్రమంకు ఒక కట్టడ ఉంటుంది, క్రమంకు ఒక నియమం ఉంటుంది. కాబట్టి క్రమాన్ని పాటించాలి. పెరేడ్ చేస్తూ ఉంటారు. ఒక్క వ్యక్తి రైట్ కాల్ లేపకుండా లెఫ్ట్ కాల్ లేపిండు అనుకోండి, వాడిని తీసేస్తారు ఉద్యోగం నుంచి. స్ట్రైట్గా ఉండాలా, ఒక్కడు కూడా ఇటు అటు మిస్టేక్ చేయొద్దు. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలాంటి క్రమము పాటిస్తున్నారు సంఘాలలో? కాబట్టి సంఘంలో క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక సిస్టరు సంఘంలో పని చేస్తూ ఉందట, ఊడుస్తూ ఉంది, తూడుస్తూ ఉంది. ఒక ఆయన వచ్చి కారులో దిగాడు. దిగి లోనికి వస్తూ ఉన్నాడు. ఆమెను చూశాడు. ఆమెను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆమె కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది. మందిరంలో నమ్మకంగా చేస్తూ ఉంది. ఈయన ఆమెను చూసి హేళన చేశాడు. హేళన చేసి కూర్చున్నాడు. ఆమె పనంతా చేసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆమె మందిరానికి వచ్చి కూర్చుంది. మందిరంలో వచ్చి కూర్చున్న తర్వాత మందిరం మంచి చీరలో కూర్చుంది. ఈ వ్యక్తి ఆమెను చూశాడట. ఏంది ఈమె చీరలో కూర్చుందని లోపల ఆమె మీద కోపం వస్తూ ఉంది ఆయనకు. చర్చిలో పనిచేసేట ఈమె ఇట్లా చీర మీద కూర్చుంది ఏంటి అని లోపల కోపం వస్తూ ఉంది. చర్చ అయిపోయింది. ఈయన త్వరగా వెళ్ళి కారు దగ్గర నిలబడ్డాడు, ఈమెను బయట ఇన్సల్ట్ చేద్దామని. ఈమె ఆరాధన ముగించుకొని ఈమె దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని మెల్లిగా చర్చ్ బయటికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆమెను చూసి కారు దగ్గర నిలబడి నవ్వుతా ఉన్నాడట. ఈమె స్ట్రైట్గా ఆయన దగ్గరికి పోయింది. ఆయన అనుకుంటున్నట, అరే నన్ను క్షమించు అనేసి కోరనికి వస్తుందేమో అని చెప్పేసి జర ఇట్లా నిలబడ్డాడంట. చక్కగా పోయి పక్కకున్న కారు ఓపెన్ చేసి ఆ కారులో కూర్చుందంట. కారు తీసుకొని వెళ్ళిపోయిందంట. ఈయన చూసిండట, ఈమె కారులో వచ్చిందా? దేవుని బిడ్డారా, అంటే ఆమె తగ్గించుకొని దేవుని పని చేసింది కాబట్టి దేవుడు ఆమెను అంతగా దీవించాడు. హల్లెలూయా. ఆమె ఎన్నో సంవత్సరాలు చేస్తుందంట, కానీ ఆమెను ఎవరు రికగ్నైజ్ చేయలేదు. ఈయన ఏమనుకున్నాడంటే, ఆఫ్టర్ ఆల్ ఈమె ఎంత అని అనుకున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిన్ను చూసి ఎవరైనా దేవుని పని చేస్తుంటే నవ్వుతారేమో, నిందిస్తారేమో. నీవు భయపడకు. ఈ సాక్ష్యాన్ని విని దేవుని యొక్క మందిరములో దేవునికి వాడవుగా ఉండాలని ఈ మాటలు చెప్తూ ఉన్నాను. కనుక దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ధ్యానించిన ధ్యానాంశము దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలు. మొదటిది, సమయమును పాటించాలి. రెండవది, అందరితో కలిసి పాటలు పాడి ప్రభువును స్తుతించాలి. మూడవది, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నాలుగవది, దేవుని వాక్యమును శ్రద్ధగా విని వివేచించాలి. ఐదవది, ప్రార్థనలో ఏకీభవించాలి. ఆరవది, కృతజ్ఞత కానుకలను చెల్లించాలి. ఏడవది, సంఘ క్రమాన్ని పాటించాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.